Hi friends, welcome to Janu Vlogs. Already previous 4 sessions already అయిపోయినండి 4 classes కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను. ఫస్ట్ అవి చెక్అవుట్ చేయండి అండ్ స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క వీడియో. నెక్స్ట్ వీడియోస్ నేను చేస్తూ ఉంటాను కదా, అవి మీరే చూసేస్తారు. ఇప్పుడు ఈ రోజు చేస్తుంది 5th వీడియో. సో అసలు స్కిప్ చేయమాకండి, చాలా యూస్ఫుల్ అయింది. అన్ని రిపిటేటివ్ క్వశ్చన్సే నేను పెట్టేవి మొత్తము. ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్ లో సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ అన్నిట్లో వచ్చిన ఎగ్జామ్స్ లోనే, అండ్ మీకు చాలా యూస్ఫుల్ అయ్యిద్ది అండ్ బెనిఫిట్ అయ్యిద్ది. సో అసలు స్కిప్ చేయమాకండి. ఈరోజు 15 ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే. సో ఫస్ట్ 8 చూసేద్దాము. ఫస్ట్ వన్ అంబి డెక్స్ట్రస్. ఇక్కడ కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అంబి అంటే బోత్ అని అర్థం. అంబి రూట్ వర్డ్ ఏంటి? బోత్. డెక్స్ట్రస్ మీన్స్ స్కిల్ఫుల్. Dexterous means skillful. Equally skillful with each hand. Equally skillful with each hand. Left hand and right hand తో టోటల్ గా ఈక్వల్ గా స్కిల్ఫుల్ ఉన్న వాళ్ళని ఏమంటారు? అంబిడెక్స్ట్రస్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఓన్లీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కే కాదండి, యాంటోనిమ్ సినోనిమ్ సాల్వ్ చేయడానికి కూడా చాలా యూస్ఫుల్ అయింది ఈ కీవర్డ్స్ తో. ఫర్ ఎగ్జాంపుల్ డెక్స్ట్రస్. డెక్స్ట్రస్ అనే వర్డ్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ లో చాలా సార్లు ఇచ్చారు. డెక్స్ట్రస్ మీన్స్ స్కిల్ఫుల్ అని అర్థం. స్కిల్ఫుల్ ఇంకో మీనింగ్ ఏంటి? అడెప్ట్ అంటే ఎక్స్పర్ట్. ఎక్స్పర్ట్ అని అర్థం. అడెప్ట్ మీన్స్ ఎక్స్పర్ట్, స్కిల్ఫుల్. అంటే దీని ఆపోజిట్ ఏంటి? ఇనెప్ట్. అడెప్ట్ కు ఆపోజిట్ ఇనెప్ట్, అంటే నాట్ స్కిల్ఫుల్ విత్ ఈచ్ హ్యాండ్ అని అర్థం. అంబిడెక్స్ట్రస్ మీన్స్ అంబి, బోత్. అంబి అంటే చూడంగానే పెట్టేయండి బోత్. బోత్ అని ఎక్కడ, బోత్ వేస్ అని అనగానే అంబి. డెక్స్ట్రస్ మీన్స్ స్కిల్ఫుల్, ఈక్వల్లీ స్కిల్ఫుల్ విత్ ఈచ్ హ్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ ప్లేయర్, కీబోర్డ్స్ ఆర్ బేస్బాల్ ప్లేయర్, వీళ్ళు కంపల్సరిగా అంబిడెక్స్ట్రస్ అయి ఉండాలి అని అంటారు. సో అంబిడెక్స్ట్రస్ మీన్స్ ఈక్వల్లీ స్కిల్ఫుల్ విత్ ఈచ్ హ్యాండ్. సో యాంటోనిమ్ సినోనిమ్ సాల్వ్ చేయడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి ఇవి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఒక్కటే. నెక్స్ట్ ఆర్కాడ్. ఆర్కాడ్ మీన్స్ ఏ గార్డెన్ ఆఫ్ ఫ్రూట్స్. ఇది మాక్సిమం అందరికి ఐడియా ఉండిద్ది. ఆర్కాడ్ మీన్స్ ఏ గార్డెన్ ఆఫ్ ఫ్రూట్స్ ఏమంటారు? ఆర్కాడ్. నెక్స్ట్ నామిన్ క్లేచర్. నామిన్ క్లేచర్ మీన్స్ నామకరణం చేస్తారు అని అంటారు. ఏ సిస్టమ్ ఆఫ్ నేమింగ్ థింగ్స్. థింగ్స్ కి నేమ్ పెట్టడాన్ని, ఆ సిస్టమ్ ఏమంటారు? నామిన్ క్లేచర్. నామిన్ నేమ్. నెక్స్ట్ సీజ్ ఫైర్. ఇది కూడా ప్రీవియస్ గా యాంటోనిమ్ సినోనిమ్స్ లో వచ్చింది అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ లో కూడా వస్తుంది. చూడండి, an agreement between two countries to stop fighting. సీజ్ ఫైర్ అనగానే ఏం గుర్తుపెట్టుకోవాలి? స్టాప్. ఏం స్టాప్ చేయాలి? ఫైటింగ్. ఫైటింగ్ ని స్టాప్ చేసే ఉన్న అగ్రిమెంట్. అగ్రిమెంట్ ఏమంటారు? సీజ్ ఫైర్ అని అంటారు. నెక్స్ట్ బైగాట్. బైగాట్ మీన్స్ వన్ హూ హ్యాస్ ఏ నారో అండ్ ప్రిజుడిస్ రిలీజియస్ వ్యూస్. నేను యాంటోనిమ్ సినోనిమ్స్ అని కూడా ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఏముంది? ప్రిజుడిస్ అంటే బైగాట్, వన్ హూ హ్యాస్ ఎ నారో అండ్ ప్రిజుడిస్ రిలీజియస్ వ్యూస్. ప్రిజుడిస్ అంటే బయాస్. బయాస్డ్ వ్యూస్ ఉండటాన్ని ఏమంటారు? ప్రిజుడిస్. సో ఇప్పుడు ప్రిజుడిస్ చూసినా బైగాట్ చూసినా ఈజీగా పెట్టేస్తాం మనం. వన్ హూ హ్యాస్ ఎ నారో వ్యూస్ ఉంటాయి. నారో అండ్ ప్రిజుడిస్ రిలీజియస్ వ్యూస్. నెక్స్ట్ అమెచ్యూర్. అమెచ్యూర్ మీన్స్ లాకింగ్ ప్రొఫెషనల్ స్కిల్ అండ్ ఆర్ ఎక్స్పర్టైజ్. ఇప్పుడే చెప్పాను, డెక్స్ట్రస్ అంటే స్కిల్ఫుల్, అమెచ్యూర్ మీన్స్ నాన్ ప్రొఫెషనల్ అని. ప్రొఫెషనల్ గా ఉండరు, స్కిల్ ఉండదు. అంటే అమెచ్యూర్ కి మీనింగ్ ఏం రాయొచ్చు? ఇనెప్ట్. ఇనెప్ట్ అని రాయొచ్చు, నాన్ ప్రొఫెషనల్ అని రాయొచ్చు. సో అమెచ్యూర్ మీన్స్ లాకింగ్ ప్రొఫెషనల్ స్కిల్. ప్రొఫెషనల్ స్కిల్ ఆర్ ఎక్స్పర్ట్ కాదు అని. ఆపోజిట్ ఏమొచ్చింది? అడాప్ట్ అంటే ఎక్స్పర్ట్, డెక్స్ట్రస్, స్కిల్ఫుల్ అట్లా. నెక్స్ట్ ఒపెక్. ఒపెక్ మీన్స్ మనం సైన్స్ లో చదువుకునే ఉంటాం, ఫిజిక్స్ లో. దట్ విచ్ కెనాట్ బి సీన్ త్రూ. కెనాట్ చూడలేం దాన్ని ఏమంటారు? ఒపెక్. ఒపెక్ దట్ కెనాట్ బి సీన్, చూడం. అదే చూసేదాన్ని ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్ నోట్ చేసి పెట్టుకోండి. ట్రాన్స్పరెంట్ మీన్స్ దట్ విచ్ కెన్ బి సీన్
త్రూ. ఒపెక్ అంటే ఆపోజిట్ ఏమైంది, ట్రాన్స్పరెంట్ అయింది. నెక్స్ట్ వివి ప్యారస్ బేరింగ్ లివింగ్ వన్స్ అండ్ నాట్ ఎగ్స్. ఎగ్స్ కాకుండా లివింగ్ వన్స్ ని బేర్ చేయటాన్ని ఏమంటారు, వివి ప్యారస్. అదే ఎగ్స్ బేర్ చేస్తే ఓవి ప్యారస్. నోట్ చేసి పెట్టుకోండి. ఇఫ్ ఇట్ బేర్స్ ఎగ్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఓవి ప్యారస్. వివి ప్యారస్ మీన్స్ బేరింగ్ లివింగ్ యంగ్ వన్స్ అండ్ నాట్ ఎగ్స్. ఎగ్స్ కాని వాటిని వివి ప్యారస్ అంటారు. సో ఇవి 8. ఫస్ట్ వన్ వాక్ వే. వాక్ అంటే నడవటం, వే సంథింగ్. ఏ రైజ్డ్ పాసేజ్ వే ఇన్ ఏ బిల్డింగ్. ఒక బిల్డింగ్ లో రైజ్ అయిన పాసేజ్ వే అని దాన్ని ఏమంటారు, వాక్ వే అంటారు. దీన్ని వాక్ ఓవర్ అలా కొన్ని సెంటెన్సెస్ ఇస్తారు, బట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. వాక్ ఓవర్, వాక్ అబౌట్ అని చెప్పి. బట్ వాక్ వే అంటేనే ఏ రైజ్డ్ పాసేజ్ వే ఇన్ ఏ బిల్డింగ్ ఏంటంటే వాక్ వే. నెక్స్ట్ అనార్చీ. అనార్చీ మీన్స్ ద అబ్సెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఏ కంట్రీ. కంట్రీలో అబ్సెన్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే, అబ్సెన్స్ ఆఫ్ గవర్నమెంట్ మీన్స్ లా అండ్ ఆర్డర్ లేదు. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అనే కాదు, లా అండ్ ఆర్డర్. అబ్సెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఈజ్ నోన్ యాజ్ అనార్చీ. ఓకే. నెక్స్ట్ ఫేబుల్స్. ఫేబుల్స్ మీన్ షార్ట్ స్టోరీస్ విత్ యానిమల్ క్యారెక్టర్స్. స్టోరీస్ యానిమల్ క్యారెక్టర్స్ ని ఇన్వాల్వ్ చేసి చెప్పే స్టోరీస్ ని ఏమంటారంటే ఫేబుల్స్. యానిమల్స్ క్యారెక్టర్ లేకపోతే ఫేబుల్స్ అంటారంటే అనరు. ఓన్లీ యానిమల్ క్యారెక్టర్స్ ఉండి ఒక షార్ట్ స్టోరీస్, మోరల్ స్టోరీస్ ఏమన్నా చెప్తాను ఏమంటారు, ఫేబుల్స్. ఫేబుల్స్ కి పారాబుల్, ఈ రెండింటి కన్ఫ్యూజ్ అవ్వమాకండి. Parable means short stories with moral lesson. Something ending లో మోరల్ ఉండిద్ది, ఆ లెసన్స్ ఉంటాన్ని పారాబుల్ అంటారు. ఫ్యాబుల్ అంటే మాత్రం యానిమల్ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉండిద్ది. పారాబుల్ మీన్స్ షార్ట్ స్టోరీస్ విత్ మోరల్ లెసన్. నెక్స్ట్ డెలిగేట్. టు గివ్ వన్స్ అథారిటీ టు అనదర్. డెలిగేట్ అనే వర్డ్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. డెలిగేట్ అంటే పాలిటీలో ఎక్కువగా యూజ్ చేస్తాం. యూజువల్గా ఒకరి పవర్స్ ఇంకొకరికి డెలిగేట్ చేస్తారు. సంథింగ్ ఏదన్నా ఆర్డర్ పాస్ చేయడానికైనా, ఆర్ ఎల్స్ ఏదన్నా లా అండ్ ఆర్డర్ చూసుకోవటానికైనా డెలిగేట్ చేశారు. ఒకరికి ఉంటే ఆ పవర్స్, బట్ ఇంకొకరికి ఇస్తారు. దాన్ని ఏమంటారంటే డెలిగేట్. హైయర్ అప్స్ ఎక్కువగా డెలిగేట్ చేశారు అని అంటారు చూడండి, అది టు గివ్ వన్స్ అథారిటీ. ఒకరికి ఉన్న అథారిటీని ఇంకొకరికి ఇవ్వటాన్ని ఏమంటారు, డెలిగేట్. నెక్స్ట్ ఇన్ కారిజబుల్. కారిజి అంటే కరెక్ట్. ఇన్ మీన్స్ నెగటివ్. వన్ హూ కెనాట్ బి కరెక్టెడ్. కెనాట్ అసలు కరెక్షన్ చేయలేము అని దాన్ని ఏమంటారు, ఇన్ కారిజబుల్. నెక్స్ట్ కాయర్. కాయర్ మీన్స్ బాడీ ఆఫ్ సింగర్స్. సింగర్స్ ఒక ట్రూప్ గా ఉండి సింగ్ చేయటాన్ని ఏమంటారు దాన్ని కాయర్. యూజువల్ గా చర్చెస్ లో ఆర్ పబ్లిక్ ప్లేసెస్ లో చూస్తూ ఉంటాం కదా, దాన్ని ఏమంటారు కాయర్. గ్రూప్ ఆఫ్ సింగర్స్ ఆర్ ఏ బాడీ ఆఫ్ సింగర్స్, ఏ ట్రూప్ ఆఫ్ సింగర్స్ ఏమంటారు కాయర్. నెక్స్ట్ ఈస్పియోనేజ్ మీన్స్ ద యాక్ట్ ఆర్ ప్రాక్టీస్ ఆఫ్ స్పైయింగ్. స్పియోనేజ్ మీన్స్ స్పైయింగ్. క్లియర్గా ఇక్కడ తెలిసిపోతుంది. యాక్ట్ ఆర్ ప్రాక్టీస్ ఆఫ్ స్పైయింగ్ ఏమంటారు, ఈస్పియోనేజ్. సో ఈరోజు ఈ 15 వర్డ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మీకు. అండ్ అన్ని ప్రీవియస్ ఇయర్స్ వచ్చినవండి, చాలా రిపీట్ అయింది, అసలు మిస్ చేయమాకండి. అండ్ కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి, బాగా ప్రిపేర్ అవ్వండి. చాలా 2 months ఉంది కాబట్టి జీడీ కావచ్చు, వేరే ఎగ్జామ్స్ ఫర్దర్గా చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నిటికీ. సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అన్నిటికీ మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ బాగా రిపీటేటివ్ అయినవి 1 word సబ్స్టిట్యూషన్స్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.